కూటమి ప్రభుత్వం మాపై కక్ష సాధింపు ధోరణి పాల్పడుతుందని చెప్పేసి రైతులు చెబితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. మేము అక్కడికి వెళ్తే వాడి బండారం ఎక్కడ బయటపడుతుందేమో అని మమ్మల్ని వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. రైతులు ముసుగులో టీడీపీ నేతలు మాపై రాళ్లు దాడిని విసిరారు, కోడిగుడ్లు విసిరేశారు, మా ఆహ్వానాలపై ధ్వంసం చేశారు, మమ్మల్ని చంపాలని చూడటం జరిగింది. అంతేకాదు దీన్ని అడ్డుకునేందుకు పోలీసులే ప్రయత్నిస్తే వాళ్ళపై కూడా రాళ్ళు విసిరేసిన వైనం మనమంతా రాష్ట్ర ప్రజలంతా గత 2 రోజుల్లో చూడటం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఓ పక్క పచ్చ మీడియా నాపై దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఏమని? పానగంటి చైతన్య ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి 2 రోజులుగా వార్తల్లో వస్తున్న విషయం చెప్తున్నా. అయ్యా, ఈ కూటమి నాయకులకి ఆ పచ్చ మీడియాకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను రౌడీ షీటర్ని కాదు. ఒక విద్యార్థి నాయకుడిగా విద్యా హక్కుల సమస్యలపై నేను నిరంతరం పోరాటం చేస్తా ఉంటా. నా పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. కానీ 2 రోజులుగా ఈ పచ్చ మీడియా నాపై రౌడీ షీటర్ అని చెప్పేసి పదే చూస్తా ఉన్నారు. నన్ను అణిచివేయాలని చూస్తా ఉన్నారు. అయ్యా, ఈ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎంత నన్ను అణిచివేయాలని చూస్తే అంత నేను తిరగబడతా తప్ప నేను ఈ కేసులకి భయపడేదే లేదని విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద రౌడీ షీటర్ను చెతకరిస్తారా? అంటే ఒక 6 వయసుడైన నేను ఒక చులకన భావన మీకు నా మీద? నేనేం చేయలేను అనుకుంటున్నారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 15 సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఒక నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తా ఉన్నాను. విద్యార్థి సమస్యల పట్ల నేను పోరాటం చేస్తానే ఉన్నాను. నా మీద మీరు రౌడీ షీటర్ని ముద్ర వేయటం ఇది సరైన పద్ధతి కాదు అనే విషయం కూడా ఈ కూటమి నాయకులకి, పచ్చ మీడియాకి నేను హెచ్చరిస్తా ఉన్నా.